హాయ్ అండి అందరికీ. సో ఈరోజు మళ్ళీ మనము రేగోడ్ అయితే రావడం జరిగింది. సో ఏంటిదంటే ఇక్కడ మనకి ఇంకో షాప్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ నుండి ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క లక్ష్మీ నరసింహ పీర్ల తయారు చేయబడిన ఒక షాపు. సో ఫస్ట్ రేగోడ్లో వీళ్ళేనంట స్టార్ట్ చేసింది. అసలు వెనకటి నుండి పంజాలు వీళ్ళ తర్వాత ఇక్కడ మొదలవడం అయితే వీళ్ళ తాతల తర్వాతనే ఇక్కడ పీర్లు తయారు చేయడం అనేది ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ వీళ్ళే చేయడము నింపడం అంతా కూడా అయిందని మేము తెలుసుకొని వీళ్ళ వీడియో తీయడానికి మేమే రిక్వెస్ట్ చేసినాం. అన్నాం ఒకసారి మేము వీడియో ఇవ్వండి మేము చెప్తామని. సో చూద్దాం వాళ్ళు ఓకే అన్నారు. ఒకసారి లోపలికి పోయి వాళ్ళు ఇట్లా తయారీ విధానం వాళ్ళ గురించి అసలు మనం ఏంటిది వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని కూడా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం ఒక్క నిమిషం. ఇల్లు లోపలికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఇదంతా చూస్తే కూడా చాలా పురాతనంగా ఉంటాయి. వీళ్ళ అసలు వెనకడ ఓల్డ్ మన రాజుల కాలంలో ఇల్లు ఉన్నట్టే ఉంటాయి. సో సో అన్న వాళ్ళు అయితే వర్క్లో ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. నమస్తే అంకుల్. అంటే సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ వర్క్లోనే ఉన్నారు. మనమే డిస్టర్బ్ చేసినాం. కాకపోతే మనం రిక్వెస్ట్ చేస్తే మనకు వీడియో అయితే ఇవ్వడం జరిగింది. మీ పేరు అంకుల్? సుధాకర్ చారి. ఓకే అన్నయ్య మీ పేరు? అనిల్ చారి. సో అంటే మీ ఇక్కడ ఫస్ట్ మీరే అని ఇక్కడ మేము తెలుసుకున్నాము. ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరని అంటే వాళ్ళ తాత వాళ్ళు ఇక్కడ మొట్టమొదటిగా పీర్లు తయారు చేసిన తర్వాతనే వాళ్ళని చూసి ఇక్కడ మొత్తం అందరూ అయ్యారు అన్నారు. అది నిజమా? అసలు అక్కడ ఏంటి వ్యవస్థ అనేది మాకు చెప్తే మాకు అర్థమవుతుంది అంకుల్. ఫస్ట్ నుంచి మీరే చేస్తుంటే తర్వాత ఇక్కడ మరి ఒకరిని చూసి ఒకరికి స్టార్ట్ అయ్యారు. అంటే ఓన్లీ మనకు అక్కడ తయారీ అయినా ఇంకా అంటే ఇప్పుడు జనరల్గా యంత్రం పెట్టడం కానీ దాంట్లో నింపి పంపించడం కానీ అది ఉంటుందా అంకుల్? ఓకే, అంటే ఇక్కడ చేసి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నింపి వాళ్ళకి దాని శక్తి చూపించిన తర్వాత మనం పంపించడం జరుగుతుంది. సో అంటే ఈ విద్య అనేది మీరు ఇప్పుడు నేర్చుకున్నారా? మీ తాతల సంధి వస్తుందా? మీ తాతల సంధి అదే విధంగా మీరు కూడా చేస్తున్నారు అన్నట్టు. అంటే నింపడానికి ఇప్పుడు మా కాడ ఎట్లా అంటే పాత పంజలకు నింపుతారా? తీసుకొస్తే నింపుతారు. ఇప్పుడు ఒక గంట అట్లా ఎట్లా పడుతుంది? అంటే ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి ఎట్లా? అది ఏమన్నా అప్పటిదప్పుడు దేవుణ్ణి వశం చేసుకొని దాన్ని నింపాలి. ఓకే, అప్పటిదప్పుడు ఏదో ఇచ్చినంత మాత్రాన కాదు, దాన్ని నిష్ట ఉండి కొన్ని రోజులు దాన్ని దేవుని వశం చేసుకొని మనం నింపాలి. అంతేగాని ఏదో తూతూ మంత్రం లెక్క పెట్టేస్తే అది పని చేయదు. అచ్చా అట్లానా? ఇంకంటే ఇప్పుడు ఈ పంజలన్నీ కూడా ఇప్పుడు నింపి ఉన్నాయా లేకపోతే ఎట్లా? పోయేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు నింపుతారు. అంటే అన్నది ఏంటంటే పంజా చేసిన తర్వాత ఎప్పుడైతే మనం అప్ప చెప్పేటప్పుడు అంకుల్ ఒక్క నిమిషం ఆగండి ఒకసారి. మీరు అప్ప చెప్పేటప్పుడు అంటే పంజా ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఒకరికైనా సవారు రప్పించి ఇస్తారా? అడిగిన ఉత్తిన బొమ్మలాగా పంపిస్తారా? ఒకరికి కన్ఫామ్గా ఒక సవారు ఇచ్చే ముందు వాళ్ళకి కన్ఫామ్గా వాళ్ళకి సవారు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్ప చెప్పడమే జరుగుతుంది. మీ ద్వారా కన్ఫామ్ అవుతుంది, అది కన్ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మాట రాని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు మాట రాని వాళ్ళకు కూడా మీరు ఇక్కడ మీరు చేసే విధానం చేసి తెప్పించడమే జరుగుతుంది. తెప్పించి తోలిస్తారు. ఒక పంజలకు రేట్ ఎట్లుంటుంది అంకుల్? సైజుని బట్టి ఉంటుంది. అంటే ఈ వీడియోలో చూస్తే అర్థం కాదు మనకి. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి అన్న వాళ్ళతో మనం మాట్లాడుకుంటే మనకి ఇక్కడ అంటే సైజుని బట్టి దాని యొక్క బరువుని బట్టి మనము అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా నేను కంపేర్ చేసిన బ్రదర్స్ అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల షాప్స్ నాకు కూడా అంత తెలియదు ఫస్ట్లో. సో ఇప్పుడు నేను తిరగడం ద్వారా నేను తిరిగి కొద్దిగా తెలుసుకున్నాక ఇక్కడ మళ్ళీ ఎంక్వైరీ చేస్తే వాట్ ఈజ్ వాట్ అని అర్థమైంది. సో వచ్చి అంకుల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అంకుల్ వాళ్ళు మేము కొద్దిగా వర్క్లో ఉన్నాము అని అంటే నేనే బదిలాడైతే సరే ఇద్దాము మంచిగా అందిద్దామన్న తాళ్ళలో వీళ్ళ వీడియో అయితే తీసుకోవడం జరిగింది. సో అనే మీ నెంబర్ అయితే కింద పెడతాను. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఏం లేదు కదా, పెట్టేస్తాము. సో ఒకవేళ వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడుగుతారు. దాని ప్రకారము మీరైతే తీసుకొస్తారు. ఒక పంజా చూపిస్తారు ఎట్లా చేస్తారో మనది. మనకి చిన్న పంజా చూపించండి ఒకసారి చూద్దాం. సో ఇట్లా ఉంటుంది మనకి. పట్టుకోవచ్చా వీడియోని? సో ఇట్లా పంజా ఉంటుంది. చాలా బరువు ఉంది అసలు. ఇది అసలు ఒక 7-8 kgs దాకా ఉంది. ఇక్కడ మనకి ఈ పంజా వస్తుందా? సో ఈ పంజా అనేది మనకి ఇక్కడ ఇందులో యంత్రం పెడతారండి. అంతే మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఇందులో మనకి యంత్రం అనేది ఈ కింద యంత్రం పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ సీలింగ్ చేస్తారు. మళ్ళీ ఉర్దూ కూడా చూడండి ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఇలా ఉర్దూ వర్క్ కూడా అసలు ముస్లిమ్స్ అంటే ఇవే ఆ పేర్లు కానీ ఆయతులు కానీ అవి కానీ వీళ్ళు వెనకటి వచ్చినటువంటి ఒక బుక్ ఉంటుందంట వీళ్ళ దగ్గర. మనకు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది.
సో ఆ బుక్ కూడా చూసిన, బట్ చూపియాలి అందరికీ అని అంటే కొద్దిగా వాళ్ళు చూపించలేరు. నేనైతే చూసిన ఆ బుక్లో ఉన్నటువంటి వెనక నుండి వచ్చిన ఆయతులతో వాళ్ళు దీన్ని నింపడం కానీ చేయడం కానీ చేస్తారంట. సో ఇక్కడ వీళ్ళ యొక్క ఉర్దూ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక ముస్లిం కాకపోయినా వాళ్ళంతా వెనక నుండి వస్తున్న విద్య కాబట్టి సో ఆ విధంగా దున్నడం జరుగుతుంది. వాళ్ళ యంత్రం కూడా ఈ లోపల అనేది పెడతారంట. సో ఆయతులు కూడా ఇక్కడ అన్న వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే బయట చూసిన దానికి అందరు కూడా పైన కొడుతున్నారు ఆయతులు అన్ని, అట్లా కొట్టద్దంట. సో అది మనం యంత్రం అనేది అవపడకుండా పెడతాము ఆయతులు అనేవి. దాని శక్తి అవపడదు కానీ అది అవపడద్దని అంకుల్ చెప్పేదాకా కూడా నాకు అర్థం తెలియదు. సో అంకుల్ అలా వివరించిండు, ఇట్లా వెనక నుండి అలానే వస్తుంది, మేము కొత్తగా మనము పాటించాల్సిన అవసరం లేదు, వెనకటి విధానం పోతేనే మనం మంచిగా ఉంటామని చెప్పడం జరిగింది. సో ఇది ఈ విధంగా. సో ఇది డిజైన్ చేయకముందు ఈ యొక్క వీళ్ళ యొక్క ఈ పంచతన్ నేమ్స్ అన్నట్టు ఇవన్నీ కూడా ఇదంతా ప్రిఫర్ మనకి ఎటువంటి డిజైన్ కావాలంటే వాళ్ళు అక్కడనే డ్రాయింగ్ చేస్తారు, మనకు దాని ప్రకారం వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్ కంపేర్ చేస్తే టోటల్గా ఇక్కడ 1 or 2 షాప్స్ ఉన్నాయి, బట్ తక్కువ చేయడం మంచి మనకు చూపించి అప్పటిదప్పుడు ఏదో ఆషామాషిగా పంపించడం అయితే కాదు, చూపించి మన నోట్లో ఓకే అన్నాకనే వీళ్ళు తోలడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా అంకుల్ వాళ్ళు చేయడం అనేది గ్రేట్. అసలు వాళ్ళు ఏదో డబ్బుల కోసం కాదు, మనం చేసుకుని బయటికి పోతే సో మన పేరు చెప్పుకొని ఇంకొక అట్లా చెప్పుకుంటూ మన దగ్గర రావాలన్న థాటే. సో వీళ్ళు కూడా అదే విధంగా చేయడం అనేది నాకు మంచిగా అనిపించింది. సో అందుకే నేను వీడియో తీస్తున్నా. సో అన్నయ్య కూడా మనకి అసలు రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేసిండు వీడియో. సో ఈ విధంగా ఇది మనకి ఇంకా అమౌంట్ అని అంటే ఇక్కడ మాట్లాడుకుంటా కంపేర్ చేస్తే హైదరాబాద్ అంతా కంపేర్ చేస్తే ఈ వర్క్ అనేది ఈ యొక్క రివీట్ల వర్క్ కానీ ఇదంతా కూడా అసలు చాలా గట్టిగా ఉంది. సో ఇంత విధంగా అయితే ఉండదు. ఈ యొక్క సింహాలు కానీ మొత్తం ఆండ్రాయిడ్ వర్క్, వీళ్ళు మిషన్స్ ఏమి యూజ్ చేయరు, జస్ట్ ఓన్లీ పాలిష్ మందం మిషన్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మనము అన్న తీసుకోండి సరే. సో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ అన్నయ్య వాళ్ళ యొక్క పంజా విధానం కానీ ఇక్కడ మనకు ఇక్కడ యంత్రం వేయడం కానీ సో ఇక్కడ వెనక రాస్తారంట ఆయతలు ఇట్లా మొత్తం కూడా వెనక రాసి వెళ్ళేటప్పుడు రాసిస్తాము, ముందు రాయమంటున్నారు. నింపిన తర్వాత ఇక్కడ రాసి మనకు మొత్తం నింపేసి ఆయతలు ఉర్దూలో రాసిస్తారు. మొత్తం ఉర్దూ వరకే, ఇక్కడ వేరే విధానం అయితే ఏం లేదు. సో ఇది అన్నయ్య వాళ్ళు చేసినటువంటి వర్క్ చూడండి, చాలా బాగుంది. అసలు చూసి ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు. సో అంటే చిన్న సైజు నుండి కూడా చేస్తాం, మనకు చాలా చిన్న మన సైజు ప్రకారమే అమౌంట్ కూడా ఉంటుంది. చూడండి ఎంత చిన్నగా ఉందో. మనకు కొంతమందికి చిన్న పంజాలు కావాలి, పెద్దగా అయితే బాగుంటుంది అన్నయ్య అంటారు కదా. సో చిన్న పంజాలు కూడా వీళ్ళు అన్నయ్య వాళ్ళు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి రేగోడ అంటేనే మేము కడియాలు ఇట్లా ఇవన్నీ యంత్రం రాయడం అంతా మీ దగ్గర ఉందా వర్క్? మళ్ళీ బయటకి ఎక్కడైనా వెళ్ళాలా? మొత్తం మీరే చేస్తారు వర్క్, మొత్తం చేస్తారు, నింపుతారు, ఆయతలు రాయడం కానీ ఇంకే విధంగా మన యంత్ర విధంగా ఏది కావాలన్నా చేస్తారు. ఇప్పుడు వీటిలో ఓకే అంకుల్ మన దగ్గర ఉందంటే ఇంకా మంచిదే. ఒకేసారి ఇక్కడ వస్తే ఆల్ వర్క్స్ అయిపోతాయి. ఇక్కడ పని చేయాలంటే ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి మనకి ఆర్డర్ ఇవ్వాలంటే ఏ విధంగా? అంటే బక్రీదు అంటే రంజాన్ తర్వాత నుండి మీకు ఆర్డర్లు ఇస్తే మీరు మీరు రాసుకొని ఎప్పుడు ముందు తోలుతారా మనకు పండగలనే తోలుతారా? తోలుస్తారు చాంద్ నెలపొడి పాపడ కానీ తోలుతారు. మనకు నెల ముందు కావాలి అట్లా అంటే మీరు తోలరు, అది కాదు పద్ధతి. వెనకటి నుండి వచ్చిన పద్ధతి మీరు పాటిస్తున్నారు, అదే విధానంగా మీరు వెళ్తున్నారు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి రాకపోయినా అయితే అంకుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ సవారు వచ్చి మాట రాని వాళ్ళకి కూడా ఇడికి రావాల్సింది, ఇడికి వస్తే మాత్రం కన్ఫామ్గా షూరిటీగా చెప్తున్నారు, మాట తెప్పించి పంపిస్తారంట. ఇది వాళ్ళు అసలు షాకింగ్. వేరే వాళ్ళని అడిగితే తెప్పిస్తాం చూస్తామని అదేదో ఉంటుంది, కానీ అంకుల్ మాత్రం కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి ఉన్నటువంటి నమ్మకం, వాళ్ళు చేసేటువంటి చాలా చేస్తుంటారు ఇదివరకు, సో అందుకే చెప్పడం జరుగుతుంది. మరియు వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మినిమం ఒక్కరికైనా, ఇప్పుడు ఎవరికైనా మనం పంజా ఇస్తామంటే దానికి ఉందో లేదో అన్నది కూడా ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ అంకుల్ వాళ్ళకి ఎట్లానంటే ఆ డౌట్ లేకుండా వాళ్ళు ముందే ఇచ్చేసి తోలడం జరుగుతుందంట. సో అది కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అన్న షాప్లో ఉంటాడు. అన్నయ్య మీరు అనిల్ సార్ గారు ఎప్పుడు కూడా షాప్లో ఉంటారు. సో ఇది షాపు చిన్ననే ఉంటుంది బయట, బట్ ఇదంతా కూడా ఇల్లు లోపల అన్న వాళ్ళ ఇట్లా మేకింగ్ మొత్తం లోపలనే ఉంటుంది. చూడడానికి చిన్న డబ్బాలాగానే ఉంటుంది అది. సో మనకి అన్న వాళ్ళతో మాట్లాడితే బాగుంది. సో ఇది వీడియో. సో అన్న వాళ్ళ నెంబర్ ఇస్తా అన్నయ్య, సో కామెంట్లో పెడతా, మీరు చూసుకొని అన్న వాళ్ళకి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. సో అన్న వాళ్ళ మొబైల్ నెంబర్ ఇట్లా కామన్లో పెడతా. ఇవన్నీ కూడా అన్న వాళ్ళు చేసిన డిజైన్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే నీడ్ ఉంటుందో, అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే కాల్ చేసి అడిగి చేయించుకోండి. సో మరి మనము టైంపాస్కి చేసి మనం విసిగిస్తే కూడా మన వల్ల వాళ్ళు బాధపడినట్టు అవుతుంది. సో అది నా స్మాల్ రిక్వెస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటిదనంటే
అన్న వాళ్ళకు నేను చెప్పడం జరిగింది, అన్న యూట్యూబ్ చూసి చాలా లాంగ్ నుండి వస్తారు కాబట్టి కొద్దిగా అమౌంట్ అనేది చూసి తీసుకోండి అంటే అన్న వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ తోటి, లేదు లాంగ్ నుండి వస్తే వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి సో అంత మాత్రం మేము తక్కువ చేస్తాము లాంగ్ నుండి వస్తే అని చెప్పడం అయితే నాకు మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇక్కడ నేను లాస్ట్గా అన్నయ్య వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను. సో మీరు అది చూసి అన్నయ్య వాళ్ళకి కాల్ చేసి వెళ్ళి ఇట్లా లాంగ్ నుండి వచ్చామన్నా ఇక్కడ చూసి అని చెప్తే వాళ్ళు కూడా చాలా తక్కువ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.